హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జోరినెక్స్ ట్రైబ్ మన జోరినెక్స్ ప్లాట్ఫామ్లో న్యూ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. దానికి మనం ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి tribe.zorenex లేదా మన అప్లైనర్ ఇచ్చిన రిఫరల్ లింక్ని క్లిక్ చేసినా కూడా మనం జోరినెక్స్ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతాం అనమాట. సో ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది, లైక్ లాగిన్ అవ్వమని. కానీ మనం రిజిస్టర్ అవుతాం కాబట్టి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఒకవేళ లింక్తో కాకుండా మనం డైరెక్ట్గా రిజిస్టర్ అయ్యి అప్లైన్ యొక్క రిఫరల్ నంబర్ అనేది ఐడి అనేది యాడ్ చేయాలి అంటే ముందుగా క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి మన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు లైవ్లో డీటెయిల్స్ అనేవి యాడ్ చేస్తూ చూపిస్తాను, చూడండి. మెయిల్ ఐడి ఇచ్చేసేయండి, తర్వాత మీ మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీరు ఏ ఇయర్లో పుట్టారు, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మనము ప్రజెంట్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ తేదీలో పుట్టారో ఆ డేట్ అనేది ఇక్కడ మీరు ప్లేస్ చేయండి. నెక్స్ట్ మీరు మేలా ఫీమేలా, తర్వాత మనం ఏ కంట్రీకి చెందిన వాళ్ళం. సో మనం ఇండియాకి కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకొని రిఫరల్, మీ అప్లైన్ యొక్క రిఫరల్ ఐడి అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో మన అప్లైన్ యొక్క రిఫరల్ ఐడి మనం ప్రొవైడ్ చేయగానే ఐ అగ్రీ టు యూజ్ ద ప్రైవసీ పాలసీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని టిక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనల్ని పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సో నేనైతే ఒక పాస్వర్డ్ అనేది యాడ్ చేస్తున్నాను, మీరు కూడా మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయండి. నెక్స్ట్ మనం కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మన మెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ ఓటీపీ అనేది వెళ్తుంది. సో నేను ఇచ్చిన మెయిల్ ఐడి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి జోరియన్ ట్రైబ్ నుంచి ఒక ఓటీపీ అనేది రావడం జరిగింది. ఆ ఓటీపీని మనం ఇక్కడ చూసి 572658 కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో మన అకౌంట్ అనేది సక్సెస్ఫుల్ గా వెరిఫై అయ్యింది, అకౌంట్ అనేది పర్ఫెక్ట్ 100% క్రియేట్ అయింది అనమాట. సో ఇప్పుడు మనం కంటిన్యూ మీద క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసిన తర్వాత మనల్ని పిన్ అనేది పెట్టుకోమని అడుగుతుంది అనమాట. మీకు నచ్చిన పిన్ ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు, కంటిన్యూ. సో సెక్యూరిటీ పిన్ కూడా మనకి క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో టోటల్గా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మనము జోరినెక్స్ ప్లాట్ఫామ్లో న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్రియేట్ చేసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్.